అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఓల్డ్ కరెన్సీ స్కామ్. హైదరాబాద్లో 3,61,000 రూపాయలు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు. హైదరాబాద్ బషీర్బాగ్ ఓల్డ్ కరెన్సీ కొంటామని నమ్మించి సైబర్ మోసగాళ్లు బోయిన్పల్లికి చెందిన 57 ఏళ్ల వ్యక్తి నుంచి 3,61,847 రూపాయలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం బాధితుడు సెప్టెంబర్ 17, 2025న ఫేస్బుక్లో ఇండియన్ కాయిన్ కంపెనీ పేరుతో ఢిల్లీ నుంచి వచ్చిన యాడ్ చూశాడు. యాడ్పై క్లిక్ చేయగా స్కామర్లు కంపెనీ ప్రతినిధులమని చెప్పి కాల్ చేశారు. బాధితుడు తన వద్ద ఓల్డ్ కాయిన్స్, నోట్లు ఉన్నాయని చెప్పడంతో వాటిని 95 రూపాయలు లక్షలకు కొంటామని నమ్మబలికారు. అతని కరెన్సీ ఫోటోలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నారు. తర్వాత డాక్యుమెంటేషన్, డెలివరీ ఛార్జెస్, జీఎస్టీ, ఫ్లైట్ టికెట్స్, కస్టమ్స్ క్లియరెన్స్, లంచాలు, హోటల్ బిల్లుల పేరుతో వివిధ రకాల ఫీజులు చెల్లించాలని కోరారు. పెద్ద మొత్తం వస్తుందన్న ఆశతో బాధితుడు బంధువుల వద్ద అప్పు చేసి సెప్టెంబర్ 21 నుంచి 17 మధ్య 3,61,847 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. చివరిగా 24,500 రూపాయలు అదనంగా అడిగినప్పుడు కుటుంబ సభ్యులు అడ్డుకుని స్కామ్ను గుర్తించారు. బాధితుడు https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్ 66C, 66D, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318, 4, 319, 2 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. సంబంధిత సమాచారం. 2025లో హైదరాబాద్లో ఓల్డ్ కాయిన్ స్కామ్లు పెరిగాయి. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 50 ఇలాంటి కేసులు నమోదయ్యాయి. 10 రూపాయలు కోట్లకు పైగా నష్టం జరిగింది. ఫేస్బుక్, యూట్యూబ్లలో ఓల్డ్ కాయిన్స్ కు కోట్లు ఇస్తామన్న యాడ్లు సామాన్యం. ఇటీవల దారుల్ షిఫాలో 68 ఏళ్ల వ్యక్తి 1,46,000 రూపాయలు, రామ్ నగర్లో 74 ఏళ్ల వ్యక్తి 4,27,000 రూపాయలు కోల్పోయారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి యాడ్లను నమ్మొద్దని, గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బు, గుర్తింపు పత్రాలు పంపొద్దని హెచ్చరించారు. జాగ్రత్తలు, సూచనలు. ఓల్డ్ కాయిన్స్, నోట్లకు కోట్లు ఇస్తామన్న సోషల్ మీడియా యాడ్లను నమ్మవద్దు. ఎస్బీఐ, ఆర్బీఐ రిజిస్టర్డ్ కంపెనీలతోనే డీల్ చేయండి. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్లో వచ్చే ఆఫర్లను వెరిఫై చేయండి. కంపెనీ వివరాలు ఆర్బీఐ వెబ్సైట్లో చెక్ చేయండి. ఆధార్, పాన్ కార్డు, ఫోటోను గుర్తు తెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దు. ఫిషింగ్ లింక్లపై క్లిక్ చేయొద్దు. స్కామ్ జరిగిన వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. హైదరాబాద్లో 8712666517 సంప్రదించండి. బ్యాంక్ స్టేట్మెంట్లు, లావాదేవీలు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించండి. ఆర్బీఐ సైబర్ క్రైమ్ అవగాహన క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం తీసుకోండి.